ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకు సంబంధించి ఇప్పుడిప్పుడే కీలకమైన అప్డేట్ వచ్చింది. మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థపై ఇప్పటికే కీలక మార్పులు వచ్చాయి. ఇప్పటికే ₹1 కూడా జీతం ఇవ్వకుండా మే నెల నుంచి అయితే ఆపివేశారు. ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలా వద్దా అని రీసెంట్ గా అసెంబ్లీలో చర్చ కూడా జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లు సీఎం వారు ముట్టడిస్తామని తెలిపారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందా లేదా అనే దానిపై ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసేయండి. మీరు వీడియోని లైక్ చేస్తేనే వీడియో అనేది అందరికీ రీచ్ అవుతుంది. అలాగే మన ఛానల్ మొదటిసారి విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మాత్రమే నోటిఫికేషన్ రూపంలో మీరు వీడియో రూపంలో తెలుసుకోవచ్చు. ఇక ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ వ్యవస్థను ఉంచాలా, కొనసాగించాలా వద్దా అనే దానిపై గత కొద్ది కాలంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు అయితే జరుగుతున్నాయి. ఒకవేళ వాలంటీర్ వ్యవస్థను కొనసాగించేట్లయితే అసలు వాలంటీర్లను ఎలాంటి సేవలకు వినియోగించుకోవాలి, వీళ్ళకి ఎలాంటి పని అప్పచెప్పాలి, జీతం ఎంత ఇవ్వాలనే దానిపై ఏపీ రాష్ట్ర సర్కారు కూడా ముందుకు అడుగులు వేస్తుంది. అయితే మనకి త్వరలోనే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జన్మభూమి 2 కార్యక్రమం అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది. ఈ జన్మభూమిలో ఏంటంటే మనకి కమిటీల మెంబర్స్ అయితే ఉంటారు. వారి ఆధ్వర్యంలో అంటే వారి కింద మనకి మెంబర్స్గా వాలంటీర్లు పనిచేసే అవకాశం అయితే ఉంది. ఇలా పనిచేసి మనకేంటంటే వాళ్ళు ఏంటంటే పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఇలాంటి సంక్షేమ పథకాలు ఏవి వాలంటీర్లు ఇక్కడి నుంచి చేయబోరు. కేవలం ఈ జన్మభూమి కార్యక్రమంలో మెంబర్స్ కింద పనిచేసేందుకు వాలంటీర్లను ఉపయోగించుకునే అవసరం అయితే ఉంది. ఇక ఏపీ రాష్ట్ర మంత్రి డొల్లా వీరాంజనేయ స్వామి అసెంబ్లీలో వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లు మనకి అయితే తెలియజేశారు. నవంబర్ 22వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు అయితే నిరసన వ్యక్తం చేశారు. వాలంటీర్లు ధర్నా కూడా నిర్వహించారు. ఏపీ ప్రజా గ్రామ వార్డు వాలంటీర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గంధం దీప్తి మాట్లాడుతూ కరోనా సమయంలో కూడా ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా వాలంటీర్లు ప్రజలకు సేవలు అందించి కరోనా సమయంలో ప్రజలందరినీ హాస్పిటల్కు తీసుకెళ్లి మెరుగైన వైద్య సేవలు అందించినట్టు ఈ సందర్భంగా కొనియాడారు. కూటమి ప్రభుత్వం వచ్చాక తమ బతుకులు రోడ్డు మీద పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమను తిరిగి విధుల్లోకి తీసుకోకపోతే ధర్నా కొనసాగిస్తామని వాలంటీర్లు అయితే తెలియజేశారు. ఇచ్చిన హామీ మేరకు వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వార్డు గ్రామ వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఏపీ వాలంటీర్ల అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి జంగాల చైతన్య డిమాండ్ చేశారు. రాష్ట్ర మంత్రి డొల్లా బాల వీరాంజనేయ స్వామి గారు వాలంటీర్లను విధుల్లోకి తీసుకునేది లేదని చేసిన ప్రకటనను నిరసనగా శుక్రవారం వాలంటీర్లతో కలిసి చిలకలూరుపేటలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారం ఉన్న వాలంటీర్లను కొనసాగిస్తూ వాళ్లకు ఉద్యోగ భద్రత కలిగిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయడంతో పాటు 5 నెలల బకాయిలు చెల్లించి ₹10,000 గౌరవ వేతనం ఇచ్చేలా చర్యలు చేపట్టాలని, రాజకీయ ఒత్తిళ్లతో రాజీనామా చేసిన వాలంటీర్లను కొనసాగేలా మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కోరారు. మా ఉద్యోగం మాకు ఇవ్వండి, మాకు రాజకీయ రంగు పూయకండి, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించడమే మా పని. గత సర్కారులోనూ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చడంలో వారధలాగా పనిచేసామంటూ వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు మనకి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీ నిలబెట్టుకోమని గుర్తు చేస్తున్నట్లు ఈ సందర్భంగా వాలంటీర్లు తెలిపారు. సో ఇది ఫ్రెండ్స్, మనకి రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న ముఖ్యమైన న్యూస్ అప్డేట్. తాజాగా ఏపీలో వాలంటీర్లు కొనసాగించాలా వద్దా అనేది మీ విలువైన అభిప్రాయంపై కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి.